హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్. ఈ రోజు మన సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి ఈ యొక్క న్యూస్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ఈ యొక్క సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయవలసిందిగా కోరుతాను. సో ఈరోజు వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. అకాల వర్షాలకు ఆగమైన అన్నదాతలు ఎకరానికి 20,000 పంట నష్ట పరిహారం ఇవ్వాలి మాజీ మంత్రి హరీష్ రావు. వాస్తవానికి ఈనాడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూల్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేసింది, అంతకుముందు టీడీపీ చేసింది, ఆ కాంగ్రెస్ చేసింది. కానీ రైతులను ఆదుకోనికి ఏమున్న పేపర్ల ప్రకటన వరకు మాత్రమే. ఈనాడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు మీరు కూడా ఇక్కడ చెప్తున్నారు, మీరు గతంలో రైతులను ఏ విధంగా ఆదుకున్నారు ఒకసారి చెప్పండి. పంట నష్ట పరిహారం కల్పించినారు మీరు ఎప్పుడన్నా? ఏడా కల్పించినారు ఒకసారి చూపిరు. నేను 1000 మందిని పట్టుకొస్తాను తెలంగాణ రాష్ట్రంలో, 1000 మందిని నేను తీసుకొస్తాను పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నావు. గతంలో మీరున్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయినారు? వర్షాల కారణంగా, అదేవిధంగా అకాల వర్షానికి వడగళ్ల వాన వల్ల వర్షాలు రైతన్నలు నాశనం అయిపోయి చెరువు కట్టలు దిగిపోయి పంట పొలాలకు నీళ్ళు పోతే వేలాది ఎకరాల వర్షాకాలంగా ఎంతో మంది రైతులు నష్టపోయినారు. ఈనాడు మామిడి పండ్ల రైతులు ఏదైతే పంట పొలాలు ఉన్నారో వడగళ్ల వానకి అప్పుడు వేలాది ఎకరాలు పంట నష్టం జరిగినప్పుడు మామిడికాయలు రాలిపోయి అన్నదాతలు లీజులు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది ఉన్నారు. అప్పుడు మీరు ఇచ్చినారా? కానీ వాస్తవానికి ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము. కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్తారు నష్టపరిహారం, మరి ఆ కోట్ల రూపాయలు ఎవరి జేబులో పోతున్నాయి, ఎవరు తింటుండో అర్థం కాదు. మరి వీరికి మాత్రం ప్రకటనలు ఇస్తారు, కథం అయిపోయి చేతులు దులుపుకుంటారు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు, మార్కెట్లో స్తబ్దతకు బాధ్యత వహించదు. మరో 15 రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. సో ప్రజల్లో అనుభవం ఉంటుంది రంగనాథ్ గారు, ఏ విధంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏ విధంగా ఎందుకు ఇంకా డెవలప్మెంట్ అయితే లేదు, దేనివల్ల అయిందని చెప్పేసి. సో మనకు మనం చెప్పుకోవడం కాదు, ప్రజలు అనడం కాదు. సో అసలు ఏ విధంగా జరిగిందో కూడా ప్రజలందరికీ వాస్తవ పరిస్థితులను తెలంగాణ రాష్ట్రం బట్టి అర్థమవుతుంది ప్రతి ఒక్కరు. బీజేపీకి రేవంత్ సహకారం, ఆయన సీఎం అయ్యాకే మాకు బలం పెరిగింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ఇది ఏంటంటే ఇక విమర్శలకు దారి తీస్తుంది అనమాట. ఏంటంటే అమ్మ వీరి దోస్తులు అన్నట్టు చెప్పేసి ప్రజలు అనుకోవాలి. కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి బీజేపీకి రేవంత్ రెడ్డి గారే సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి దాంట్లో ఆలోచించుకోవాల్సిన విశేషం. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోదా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రకారం, అదేవిధంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా కుదేలవుతుంది. సో ఇదన్ని పరిస్థితులను గమనించుకుంటే రేవంత్ రెడ్డి గారే బీజేపీకి సహాయం చేస్తున్న అన్న ప్రస్తావన ధర్మపురి అరవింద్ గారు మాట్లాడారు. దాంట్లో ఆలోచించుకోవాల్సినటువంటి విశేషం ఇది. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాట్లు, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి, కార్పొరేట్ కంపెనీలకు సీఎం రేవంత్ పిలుపు. ఇక ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ వర్సిటీల ఏర్పాట్లు ఈ ఎట్లా ఏర్పాటు చేస్తారు, ఒలింపిక్స్ ఎన్ని మెడల్ కొట్టుకొచ్చినో చూడాలి. భారతదేశం మొత్తం కలిసి ఎన్ని ఒలింపిక్స్ మెడల్ కొట్టుకొచ్చినో చూడాలి. స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సెంట్రల్ పార్టీ కానీ ఈనాడు స్టేట్ పార్టీలు కానీ ప్రతి రాష్ట్రాలలో స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించాలి. నేల రాలిన పంటలు, వీళ్ళతో సహా కూలిన మామిడి చెట్టు, విరిగిన విద్యుత్ స్తంభాలు, కళ్ళల్లో తడిసి ముద్దైన ధాన్యం, బుడగడ్లతో రైతుల పరిస్థితి దయనీయం. వాస్తవానికి మామిడి చెట్లు రైతన్నలు ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మామిడి పంటల మీద ఆధారపడినటువంటి రైతులు సంవత్సరం పొడవునా వాటిని కాపాడుకుంటూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈనాడు సడన్ గా వడగళ్ల వానతో ఆ పూత మామిడికాయలు రాలిపోవడం, దెబ్బతినడం, పంట దెబ్బతినడం కానీ ఆ పూత రాలిపోవడం కానీ జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. మామిడి రైతులను కానీ, ఈనాడు పళ్ళ రైతులను కానీ, పళ్ళ తోటల రైతులు కానీ, కూరగాయల రైతులు కానీ, వరి పండించేటటువంటి ధాన్యాన్ని పండించే రైతులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ముంచిన మంచు, నిప్పుల తప్పుడు వాన, వడగడ్లు మిగిల్చిన కడగండ్లు. సిద్దిపేట జిల్లా నంగునూరు చిన్న కోడూరు మండలంలో గురువారం తెల్లవారుజామున వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. తెల్లవారుజాము వేళ 3 గంటలకు ఉరుములు మెరుపులతో ప్రారంభమైన ఈదురుగాలులతో మంచు నిప్పులు కురిశాయి. దీంతో పంటలన్నీ నేల రాలాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, వృక్షాలు విరిగిపడ్డాయి, మామిడి తోటల్లో మామిడి చెట్ల వేర్లతో సహా నేల కూలాయి. నంగునూరు మండలంలోని పాలమాకుల, రాజగోపాలపేట, ఖానాపూర్, మైనంపల్లి, ముండ్రాయి, నర్మెట్ట, వెంకటాపూర్, కోనాయపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలతో చిన్న కోడూరు మండలం, ఇబ్రహీం నగర్, రామునిపట్ల, వెట్టుపల్లి గ్రామాలతో పాటు పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో కోత దశకు వచ్చిన వరి చేళ్లలో ఆ వడగండ్ల దాటికి పన్ను నేలపాలయ్యాయి. వాస్తవానికి చాలా బాధపడుతుంటారు.
ఈనాడు మామిడి రైతన్నలు. మామిడి తోటల్లో కాయలు రాలి తీరని నష్టం వాటిల్లింది. మామిడి తోటల్లో మామిడి పెద్ద పెద్ద మామిడి చెట్లు వేర్లతో సహా నేల కూలాయి. కొన్ని చోట్ల వరి కోసి కళ్ళల్లో ఆరపోసుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని గ్రామాల్లో పంటలు పూర్తిగా వరి చేలలో వరి ధాన్యం పూర్తిగా రాలిపోయి గడ్డి మాత్రమే మిగిలింది. వాస్తవానికి ఆ రైతన్న గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఎందుకంటే 6 నెలలుగా పంట సాగు చేసుకొని నాటేసిన దగ్గర నుంచి దున్నే దగ్గర నుంచి ఈనాడు వరి చేను కోతకొచ్చేదాకా ఎంతో కష్టపడుతున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. పెళ్లిలు పెట్టుకోవచ్చు బిడ్డలై. సో ఈ పంట చేను మంచిగా పండితే పెళ్లి సంతోషంగా జరుపుకుంటాను ఆ పైసలతో నాకు సడన్ గా ఏదో ఒకటి ఆటంకం కలగడంతో చాలా బాధపడేటటువంటి ఆస్కారం మనం చూడొచ్చు రైతులను. కాబట్టి ఖచ్చితంగా మనోధైర్యాన్ని రాజకీయ నాయకులు కల్పించాలి, నష్టపరిహారం కల్పించాల్సిందిగా కోరుతాం. రక్షిత అటవీ భూమి అనొచ్చా? ఎన్ని చెట్లున్నాయి, ఏ రకాలు ఉన్నాయి, వాటిని ఏ పద్ధతుల్లో తొలగించారు, వన్య ప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు? అధికారుల్ని ప్రశ్నించిన కేంద్ర సాధికార కమిటీ. 3 జింకల చావుకు రేవంతే కారణం, సల్మాన్లా ఈయనను శిక్షించాలి హరీష్. 2185 ఎకరాలు వర్సిటీకి రిజిస్టర్ చేయండి, సాధికార కమిటీకి బీజేపీ ఎంపీల విజ్ఞప్తి. కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు అర్హత ఉందా? కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై అధ్యయనానికి వచ్చిన పర్యావరణ అటవీ శాఖల కేంద్ర సాధికార కమిటీ గురువారం ఉదయం వివాదాస్పద 400 ఎకరాలను సందర్శించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో విడివిడిగా సమావేశమైంది. మొదట తాజ్ కృష్ణ హోటల్లో అధికారులతో సుదీర్ఘంగా 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాని ఏ ప్రధాని వచ్చినా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చినా జరిగే నష్టం జరిగిపోయింది. ఆ చెట్లు నరికినందుకు దాన్ని శిక్షగా ఏమి ఇస్తారో వేసి చూపియరి. అప్పుడు సామాన్య ప్రజలకి కాదు, నాయకులకు కూడా వర్తిస్తుంది చట్టాలు, రూల్స్ రెగ్యులేషన్ వాళ్ళకు కూడా వర్తిస్తాయి అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. కానీ నాటి ఇష్టానుసారంగా జేసీబీలు, డిటాచీలు అవన్నీ తీసుకుపోయి చెట్లను మొత్తం నాశనం చేసి అలా వన్యప్రాణులకి ఆటంకం కలిగించినట్టు ఒకసారి అటవీ శాఖ అధికారులు కానీ, ఎన్విరాన్మెంటల్ అధికారులు కానీ ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు 4150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి దశల వారీగా ఇచ్చేందుకు అంగీకారం. తీసుకొని ఎవరు కట్టేదెవరు? మేము సామాన్య ప్రజలు, మేము కట్టేది. ఇష్టం కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవాలి, ఉచిత హామీలు ఇవ్వాలి, కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావాలి ప్రజలకు. ఇది పద్ధతి. ఉచిత కరెంట్ ఎవరు ఇవ్వమన్నారు? ఉచిత బస్సు ఎవరు పెట్టమన్నారు? తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పెట్టండి. అందరికి పెట్టేసి నాడు నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఇంకా మొత్తం గుతలు పడేసే విధంగా చేస్తే ఎట్లా అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ఉచిత హామీలు ఇచ్చుడు, కోట్ల రూపాయలు తెచ్చుకోండి మళ్ళీ అప్పు. ఇది ప్రజలారా? మీరు ఇస్తారు అనుకుంటున్నా? ఇగో ఈ భారం అంతా మన మీదే పడుతుంది. మళ్ళా ఎవరేమి ఇంట్లోకి వెళ్ళి ఇయ్యరు. వస్తున్నది కరెంట్ పుణ్యానికి వస్తుంది, బస్సు పుణ్యానికి తిరుగుతున్నాము, మనకి అది వస్తుంది, ఇది వస్తుంది. తులం బంగారం ఎటువాయే, 2500 ఎటువాయే. మహిళలు కూడా మోసపోయినారు తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు 4150 కోట్లు అప్పు ఇవ్వనున్నది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు ఇలాంటి అప్పులు ఆరోగ్య రంగానికి ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు, ఏం చేసిరో చూడాలి. ఈనాడు మండలాల వారిగా పోతే మండల హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి, ఎమర్జెన్సీ పోతే చక్కగా తీసుకొని గాంధీ వేయాలన్నమాట. అంటే బతకని సావని. ఇక ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని, గవర్నమెంట్ హాస్పిటల్ని మంచిగా పునరుద్ధరించాలి, మంచి డాక్టర్లు పెట్టాలి, ఫెసిలిటీస్ ఇవ్వాలి. సడన్గా హార్ట్ అటాక్ ఎమర్జెన్సీ, ఫుల్ ఎమర్జెన్సీ ఉంటే చచ్చిపోవాల్సినటువంటి దండం పెట్టుకోవాలి. హాస్పిటల్కి ఇంటికే తోలుకోవాలి, మళ్ళీ రిటర్న్ శవాన్ని తీసుకోవాలి. ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారు? ఇంతకుముందు ఎట్లా తెచ్చారు, ఇప్పుడు ఎట్లా తెస్తున్నారు, అది ఎంతవరకు వినియోగంలో ఉంది? ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి లేఖ పంపింది. రాష్ట్రంలో వైద్య రంగంలో కార్యక్రమాల అమలు, ఆ ఫలితాల ఆధారంగా ఈ నిధులను దశల వారీగా విడుదల చేయనున్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు బృందం రాష్ట్రంలో 4 రోజులు పర్యటించి వైద్య ఆరోగ్య శాఖతో కలిసి పనిచేయనుంది. ఏ పార్టీ చేస్తారో మరి చూడాలి. ఇక మంది మీదే అంత ఆగం చేసేది, ఆ పైసలన్నీ తీసుకొచ్చి మళ్ళీ రేట్లు పెంచాలి, ట్యాక్సులు పెంచాలి, పెట్రోల్ పెంచాలి, గ్యాస్ పెంచాలి. కానీ హాస్పిటల్లో మాత్రం పోతే మళ్ళీ గవ్వే ఉంటాయి. ఇక ఏమైనా పైసలు అంటే కథం అయిపోయాయి. గంగరాలు తేలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది ప్రజల మనం చూస్తాను ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు.